కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. ఈరోజు చాలా సంతోషం. మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, ప్రతి కాలనీ కానీ ప్రతి ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన రాష్ట్రం కూడా 10 మందికి ఆదర్శంగా ఉండాలి ఈ దేశంలోనే. దానివల్ల నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా మారాలని ఆయన ఒక మంచి అవగాహన కల్పించి ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం తీసుకొని ఈరోజు అన్ని గ్రామాల్లో దీన్ని స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషం. అలాగే ఈరోజు మా పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా కూడా ప్రతి గ్రామంలో కన్నుల పండుగలాగా మా వ్యవస్థాపకుడికి గౌరవ ఆయన డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఒక మహానటుడు, ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఏ ఊరు చూసినా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఈ రోజు కూడా కిలో ₹2 పథకం అమలు అవుతుందంటే ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో శుభ్రంగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో స్వచ్ఛాంధ్ర సంకల్పం తీసుకోవడం జరిగింది. గాంధీ జయంతి స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాలు నిర్వహణ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వంలో 4G కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కూడా ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యాలయాల్లోనూ క్లీన్ అండ్ గ్రీన్ పాటిస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రతి గ్రామాలు పట్టణాలు కూడా శుభ్రంగా ఉండాలి, పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలి లక్ష్యంతో ముందుకు పోతున్నారు. ఇందులో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 14-19లో ఉన్నప్పుడే మన ప్రభుత్వంలో దాదాపు ప్రతి గ్రామానికి ఇవ్వడం జరిగింది. తదుపరి కాలంలో అవి నిర్వహణ లేక పాడైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ తిరిగి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు. వీటన్నిటితో పాటు ప్రతి నెల కూడా బాగా చేసినటువంటి ప్రోత్సాహకాలు ఇస్తూ ఒక మంచి వ్యక్తిగా ఆయన స్థానం పొందినందుకు చాలా సంతోషం. ఈ రోజు ఆయన చనిపోయి 29 సంవత్సరాలైనా ఆయన ఆశయాల కోసం ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక గొప్ప మహానుభావుడు చనిపోయిన రోజు. ఒక రాముడు గాని, ఒక కృష్ణుడు గాని, ఒక దుర్యోధనుడు గాని ఏ పాత్ర వేసినా దేవుడు అంటే ఇలా ఉంటాడా అని చూపించిన వ్యక్తి మన పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు. ప్రతి పేదవాడి గుండెల్లో ఒక ఆరాధ్య దేవుడుగా ఆయన ఈ రోజు
ఏదైనా కష్టం ఉన్నా నేను వెళ్తాను. తప్పకుండా మనం రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోటగా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. అంటేనే ఒక బ్రాండ్ తెలుగుదేశానికి. రామచంద్ర కుటుంబాన్ని మీరు నిండు మనసుతో ఆశీర్వదించారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాలోనే 1983 నుంచి పార్టీ మారిన కుటుంబం ఏదైనా ఉందంటే అది రామచంద్ర కుటుంబం అని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది ప్రకాశం జిల్లాలో రామచంద్ర కుటుంబం. కాబట్టి మీకేమైనా చిన్న చిన్న అలవాట్లు ఉన్నా రండి, మాట్లాడుకుందాం. పరిష్కరించుకోవడానికి 24/7 నేను అవైలబుల్ లో ఉంటా. మీ అందరూ ఆశీర్వాదాలతో ఈ రోజు నేను మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ అయ్యాను. గౌరవ మంత్రివర్గ స్వామి గారు కూడా మంత్రి అయ్యాడు. కాబట్టి మీకు సేవ చేసే భాగ్యం తప్పితే నాకు రెండో పనే లేదు. వ్యాపారాలు కూడా నేను 14 నుంచి 2014 నుంచి మేము వ్యాపారాలు కూడా మానేసి కేవలం కార్యకర్తలు ఈ నియోజకవర్గం సంరక్షణ పరిస్థితిలోనే ఉన్నాం. కాబట్టి మీరు కూడా మీ గ్రామాల పైన దృష్టి పెట్టండి. సభ్యతాలు 100 సార్లు చెప్పినా మనం అనుకున్న మార్పు రావాలా. పాకలో సర్పంచ్ గెలిచాం కానీ సభ్యతాలు వెరీ బ్యాడ్. ఈ రోజు మీరు కూడా మండల నాయకులు ఆలోచన చేయాలి. సభ్యతాలు మిగతా కాన్స్టిట్యూన్సీలో 1,00,000 మంది చేశారు. ఆనాడు మన నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అనేది మన హక్కు. కాబట్టి మీరు కూడా కొంచెం ఓపిక చేసుకొని ఈ 2-3 రోజుల సభ్యత్వాలన్నీ పూర్తి చేస్తే ఏమన్నా బెనిఫిట్లు వస్తే మన పార్టీ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు వీలైనంత వరకు ఇంకా మీ మండలంలో సభ్యత్వాలు చేయాలని కోరుకుంటూ తక్కువ సమయమైన ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన మండల తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిర్వహించుకుంటా ఉన్నాం.